వాసవి లేక్ సిటీ ఆఫీస్పేట్ కొద్దిగా లేట్ అవుతుందన్న విషయము కస్టమర్స్కు కొద్దిగా నిరుత్సాహపరిచిన విషయం వాస్తవం అయినప్పటికీ దానికి గల కారణాలు ఏవైతే విశ్లేషించామో దానికి గల ఏమైతే రీజన్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము కస్టమర్స్కు చెప్పడం జరిగింది. వాసవి లేక్ సిటీ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హఫీస్పేట్లో 14 ఫ్లోర్స్తోని ఈ 2 వింగ్స్గా ఈస్ట్ వింగ్ వెస్ట్ వింగ్గా మేము ఈ నిర్మాణం చేపట్టాము. నిర్మాణం చేపట్టిన కొన్ని రోజులకే కోవిడ్ లాక్డౌన్ అనేది రావడం జరిగింది. ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక స్వింగ్లో ఉన్నప్పుడు అది మళ్ళీ పికప్ చేయడానికి దాదాపుగా మాకు 1 year to 1.5 year టైం ల్యాబ్స్ అనేది అక్కడ జరిగింది. సో ఇదే విధంగా రేరా గైడ్ లైన్స్కు అనుకూలంగా రేరా బోర్డు వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా ఒక 1 year ఎక్స్టెన్షన్ పీరియడ్ అలౌ చేశారు. అఫీషియల్గా రేరా వాళ్ళు డిక్లేర్ చేసిన గెజెట్ ఇది. సో దీనివల్ల మేమేదో అనుమతులు పొందకుండా ఎక్స్టెన్షన్ చేస్తున్నామని నిబంధనలను ఉల్లంఘిస్తున్నామని ఇటువంటి ప్రచారాలన్నీ మా మీద చేసి కస్టమర్లందరూ మా మీద తిరుగుబాటు చేశారని అటువంటి అవాస్తవ ప్రచారాలు చేయడం జరిగింది. సో ఇటువంటి అన్నీ కూడా అవాస్తవాలండి. 95% ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ అండి ప్రాజెక్ట్లో. ఈ కస్టమర్స్ అందరు కూడా జూలై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వాళ్ళకు ఇంటీరియర్స్ కోసము ఫైర్ ఎన్ఓసి అప్టైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మేము దీన్ని అందించబోతున్నాము. ఇంకా 1 year మార్చ్ 2026 వరకు మాకు టైం ఉందండి ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. అంతకన్నా ముందే మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.